chess arbiter, that is called Empire, international chess player, having 38 years experience in chess field. I am working in railways in Secunderabad. Basically, I am from this district only. Actually, my native place is Domakonda. So, with passion towards chess, I follow chess 24/7, 365 days. So, I am very happy to be here for this program organized by Chess Network team. Chess Network has, with the support of Sudhir Godati. Actually, this program started for distribution of chessboards, 10,000 chessboards in Palamur district, that is Old Bangalore district. So they, after completion of distribution of chessboards in Palamur district, on request they have taken up the distribution program in Nizamabad and Kamareddy. I am very thankful to Hari Garu, who is present here, and Sudhir Garu, who is supporting from Canada. So this is a great program, great initiative taken up by Chess Network and being supported by this Kakatiya Sandbags, Raj Reddy Garu. And I am very happy that our district collector is extending his support with all his full team. That is a great help for this chess development program in Kamareddy district. Actually, as I am from Kamareddy, Domakonda, I know very much about this chess scenario in our state and India. Chess in Kamareddy district has to develop a lot. It is very much behind when compared to other districts like Warangal and Karimnagar. For example, you might have heard about Arjun Erigaisi. He is from Warangal and he is world number 5 now. So, as for my knowledge, there are not many prominent chess players from Kamareddy district. So this is a very good opportunity for developing chess and improving in chess. So we have very good support from this government administration, DO Garu, Collector Garu. So we have to use this to go ahead and climb the ladder of chess. Thank you for all for this opportunity. Thank you very much. So thank you, sir. చెస్ బోర్డ్స్ ఇవ్వడమే కాకుండా చెస్ ఎలా ఆడాలి, ఎలా ట్రైన్ చేయాలి, అట్లా టీచర్స్ కూడా ట్రైన్ చేస్తూ మరి ఈ చెస్లో ఈ చెస్ బోర్డ్స్ ఎందుకు ఇవ్వాలి, చెస్ ఎందుకు ఆడాలి, ఇదంతా కూడా కరెక్ట్గా వచ్చినప్పుడు ఈ చెస్ నెట్వర్క్ నుండి ఏం విద్యార్థులలో ఉండేటువంటి ఏ ఎబిలిటీస్ పెంపొందించాలి, ఈరోజు పిల్లలలో ఉండేటటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ నుండి దూరంగా ఉంచడానికి, ఈ చెస్ ఆడుతూ ఎంజాయ్ చేయడానికి గల కారణాలు ఏంటి అని వివరించడానికి మనకి ఈరోజు వేదిక మీద పెద్దలు అందరూ ఉన్నారు. మరి పిల్లలు ప్లీజ్ మాట్లాడదమ్మా, టీచర్స్ కూడా ప్లీజ్ బీ సైలెన్స్. సో ఈ కార్యక్రమాన్ని మన కామారెడ్డి జిల్లాలో మరి విజయవంతంగా నిర్వహించడానికి స్కూల్లో ఉన్నటువంటి ప్రతి స్కూల్కు కానీ మినిమం అంటే స్ట్రెంత్ ప్రకారంగా మరి ప్రతి 10 మందికి ఒక చెస్ బోర్డు వచ్చే విధంగా మరి కామారెడ్డి జిల్లాలో ఈ చెస్ బోర్డు కార్యక్రమాన్ని పంపిణీ కార్యక్రమానికి ఆద్యులు పెద్దలు సుధీర్ గోదాటి గారు కూడా వారు ఎన్ఆర్ఐ మన తెలంగాణ ప్రాంతం నుండే వారు అమెరికాలో సెటిల్ కావడం, అదేవిధంగా మన కామారెడ్డి ప్రాంతం నుండి శంకర్ సలావత్ అని తను కూడా అమెరికాలో ఎన్ఆర్ఐ స్థిరపడి వాళ్ళందరూ కూడా ఈరోజు యువత ఎన్నో రకాల దుర్వ్యసనాలకు గురి అవుతున్నారు. మరి వాళ్ళను ఏ విధంగా వాటి నుండి దూరం చేయాలని ఒక మంచి ఆలోచనతో మొదట గ్రంథాలయాలు ఏర్పడ్డారు. ఆ గ్రంథాలయాలన్నీ పేరుకే ఉండి అవి విజయవంతంగా నిర్వహించలేకపోవడం, అంటే అవి సక్సెస్ కాలేకపోయినాయి. పుస్తకాలు చదివినట్లయితే పిల్లలలో మార్పు వస్తుంది, దాని ద్వారా పిల్లల్లో ఉన్నటువంటి అంటే అలవాట్లను మనం దూరం చేయొచ్చు అనే ఆలోచన చేసేది, కానీ అది పేరు మాత్రమే ఉండిపోయింది.
సో దానిలో భాగంగా ఇంకా ఏం చేస్తే పిల్లలలో ఉండేటటువంటి ఈ దుర్వ్యసనాలను లేకపోతే అలవాట్లను మనం నిర్మూలించి ఒక మంచి భవిష్యత్తు గల విద్యార్థులను తయారు చేయొచ్చు అనే ఆలోచనలో భాగంగా మరి కరోనా కాలంలో సుధీర్ కోదాటి గారు మరి వాళ్ళ గ్రామంలో చూసినట్లయితే ఈ గ్రంథాలయాన్ని మార్పు తీసుకురాలేకపోయినది, కానీ ఆ రోజు ఏదో అనుకోకుండా చేస్తారంటే ఆ పిల్లలలో వచ్చేటటువంటి మార్పులు అబ్జర్వ్ చేసి రైట్ ఈ గేమ్ కనుక తీసుకున్నట్లయితే వాళ్ళ పిల్లలలో మనం ఒక ఆలోచన శక్తిని పెంపొందించవచ్చు. అదేవిధంగా వాళ్ళలో ఉండేటటువంటి ఏవైతే బ్యాడ్ హ్యాబిట్స్ నుండి దూరం చేసి మంచి అంటే ఒక ఎంజాయ్ చేస్తే దాని ద్వారా మరి ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఇది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అన్ని స్కూళ్ళల్లో పిల్లలకు దీన్ని ఇచ్చినట్లయితే దాన్ని ఎంజాయ్ చేస్తారు, ఆడుకుంటారు. దాని నుండి మంచి అనలిటికల్ పవర్ కూడా పెంపొందిస్తుంది. సో మంచి భవిష్యత్తులో గల సమాజాన్ని నిర్మించడానికి ఇది ఎంతో దోహదపడుతుందనే సదుద్దేశంతో మరి ఇక్కడ నుండి వెళ్ళి అమెరికాలో స్థిరపడిన మన తెలంగాణ ప్రాంతం యొక్క విద్యార్థులను ఒక మంచి పథంలో నడిపించడానికి ఆలోచన చేస్తున్నారు. అలాంటి వారిలో భాగంగానే పెద్దలు మన వేదిక మీద ఉన్నటువంటి రాజరెడ్డి గారు కూడా నిజంగా ఇంతకుముందు మనం రాజరెడ్డి గారి గురించి చెప్పుకున్నాం. ఇదే ప్రాంతంలో కోసాన్పేటలో చదువుకొని తర్వాత సైనిక్ స్కూల్లో చదువుకోవడం, బిట్స్ పిల్లాలో చదువుకొని ఒక పెద్ద కొన్ని వేల మందికి ఉపాధి కల్పించేటటువంటి కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి ఇప్పుడు కూడా సుమారు అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సైన్స్ మ్యూజియం, సైన్స్ సెంటర్స్ ఏర్పాటు చేయడం, కుప్పంలో 172 ఎకరాలలో సైన్స్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా కూడా మనకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉమ్మడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అప్పటి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఉన్నటువంటి విద్యార్థులలో శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలి, ఒక మంచి సమాజాన్ని నిర్మించాలి అని సైన్స్ సెంటర్ ఏర్పాటు చేసినటువంటి పెద్ద గొప్ప వ్యక్తులు శ్రీ రాజరెడ్డి గారు. వారు కూడా మన ప్రాంతంలో ముక్తి పెరిగిన వారే. కోసాన్పేట గ్రామంలో ముక్తి పెరిగి అమెరికాలో స్థిరపడి తిరిగి నా సమాజం, నా ఊరు, నా ప్రాంతం అనే ప్రేమతో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండేటటువంటి పిల్లలను మంచి భవిష్యత్తు గల పౌరులుగా తీర్చిదిద్దాలి, వాళ్ళకు ఒక మంచి ఆలోచన శక్తి పెంపొందించాలి, వాళ్ళను సమాజానికి, రాబోయే సమాజానికి ఇంకా ఒక పిల్లర్స్ లాగా తయారు చేయాలనేటటువంటి ఒక గొప్ప సంకల్పంతో మరి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. వారు చేస్తున్నటువంటి సేవలో మనం కొంత మన దగ్గర ఉండేటటువంటి పిల్లలకు ఈ చెస్ ఆడితే దాని యొక్క జాయ్ ఎలా ఉండాలి, ఎంజాయ్ చేసే విధంగా ఆ పిల్లలకు ఒక అలవాటుగా దీన్ని నేర్పినట్లయితే ఈరోజు పిల్లలందరూ కూడా సెల్ ఫోన్కు బానిసలైన పిల్లలే కాదు, టీచర్లుగా మనం కూడా ఈ సమాజంలో ఉన్న అందరం కూడా ఫోన్ బాధితులమే. మరి అట్లాంటి ఫోను ద్వారా సోషల్ మీడియాలో ఎన్నో రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి ఒకవేళ మనం కూడా చెస్ ఆడినట్లయితే మనలో కూడా మంచి పరివర్తన వస్తుంది. దాంతో మనం ఒక మంచి సన్మార్గంలో నడవడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. కాబట్టి మరి అలాంటి గొప్ప వ్యక్తులు వచ్చి మన జిల్లాలో ఉండేటటువంటి అన్ని పాఠశాలలు ఈ చెస్ బోర్డ్స్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మొదట ఇది రామారెడ్డి మండలంలో శంకర్ సరావత్ గారు, వారు రెడ్డిపేట తాండాలో నుండి అక్కడే చదువుకొని ఉప్పల్ రెసిడెన్షియల్లో చదువుకొని ఈరోజు ఆయన అమెరికాలో స్థిరపడ్డాడు. అమెరికా స్థిరపడి ఇంకా అక్కడ నుండి కూడా వాళ్ళ అమ్మాయి కూడా మనం తీసుకొచ్చి దేవు గారు కలిసి సార్ ఇట్లా మేము మొత్తం త్రూ అవుట్ తెలంగాణలో ఈ చెస్ బోర్డ్స్ పంపిణీ చేద్దామని దేవు గారు కలవాలనే. సో తెలంగాణ మొత్తంలో చేస్తున్నాం సార్. కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్కూల్లో కూడా ఇది చేద్దామని చెప్పగానే డిఓ గారు ముందుకొచ్చి ఇది మంచి కార్యక్రమం కాబట్టి అన్ని స్కూళ్ళలో చేద్దామని మొట్టమొదట రామారెడ్డి మండలంలో అది స్కూల్లో అన్ని మండలంలో స్కూల్లో అన్నింటికి ఇవ్వడం జరిగింది. తర్వాత ఈరోజు గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి రాజరెడ్డి గారు కూడా అనుకోకుండా మరి తెలంగాణ మన ఇక్కడికి రావడం, ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లయితే రాజరెడ్డి గారిని పరిచయం చేసినట్లు అవుతుంది. మరి ఈ చెస్ బోర్డు అంటే చెస్ గేమ్ వల్ల పిల్లలలో ఎలాంటి మార్పు వస్తుంది అనేది మరొక సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మరి కలెక్టర్ గారు ఆధ్వర్యంలో అయితే జిల్లా మొత్తంలో మరి దీని ఒక ఇంపార్టెన్స్ ఏంటనేది తెలుస్తుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
సో దీనికి సహకరించినటువంటి గౌరవ డిఓ గారికి ఒకసారి గట్టిగా చెప్పడంతో అభినందనలు. అదేవిధంగా మరి కాకతీయ శాండ్ బాక్స్ ద్వారా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ ముఖ్యంగా ఒక సైన్స్ ఆఫీసర్గా వారి యొక్క సేవలు దగ్గరుండి చూసినాను. నేను కూడా కామారెడ్డి జిల్లాలో మొట్టమొదటి సైన్స్ సెంటర్ ఏర్పాటు చేసినటువంటి పెద్దలు రాజరెడ్డి గారు కూడా మన నిజంగా వారి యొక్క సేవలు మర్చిపోలేదు. ఎందుకంటే అంత గొప్ప మనసుతో కొన్ని వందల ఎకరాలలో ఈ సైన్స్ యొక్క విలువేంది, రేపు భవిష్యత్ ఏంటిది అనేది ఆ సమాజంలో ఉన్నటువంటి పిల్లలు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో ఎంత ముందుంటే రాబోయే కాలంలో అమెరికా లాంటి దేశంలో భారతదేశమే శాసించే విధంగా ఈరోజు రేపు 2047 వికసిత్ భారత్ విశ్వగురువుగా భారతదేశాన్ని చూడబోతున్నాం. దాంట్లో భాగంగానే ఈ సైన్స్ సెంటర్ ఏర్పాటు చేసి పిల్లలలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించాలని దూరచూపుతో ఎప్పుడో మరి ఈ సైన్స్ సెంటర్ ఏర్పాటు చేయలేదు. ఈ రోజు కామారెడ్డి జిల్లాలో దేవుపల్లి స్కూల్లో ఉన్నటువంటి సైన్స్ సెంటర్ రాజిరెడ్డి గారు ఏర్పాటు చేసింది. నిజామాబాద్ జిల్లాలో కూడా నిజామాబాద్లో సైన్స్ సెంటర్ ఉంది. ఇట్లా ప్రతి జిల్లాలలో కూడా సైన్స్ సెంటర్ ఏర్పాటు చేసి దాని ద్వారా పిల్లలలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించాలనే మంచి ఆలోచన చేసినటువంటి రాజిరెడ్డి గారికి ఒకసారి గట్టిగా చెప్పాలనుకో ఇంకా మీ నుండి ఈ కామారెడ్డి ప్రాంతం నుండి మిమ్మల్ని అభ్యర్థించేది ఏంటంటే మీరు నిజంగా కామారెడ్డిలో మన మద్దికుంటల 10 ఎకరాలు కొని ఆల్రెడీ 10 ఎకరాలు ఉన్నారు. ఇక్కడ మినీ కుప్పం అని కుప్పంలో 172 ఎకరాలలో ఎట్లయితే ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగిందో అదేవిధంగా కామారెడ్డి ప్రాంతంలో మన మద్దికుంటలో కూడా 10 ఎకరాలు కొని అక్కడ కూడా ఈ ల్యాబ్ ఏర్పాటు చేద్దామని దానికి ప్రయత్నం జరుగుతుంది. చిన్న చిన్న కారణాల వల్ల అది కొంత ఆగిపోయినప్పటికీ ఖచ్చితంగా మరి ఆ 10 ఎకరాలలో సైన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలి. ఈ కామారెడ్డి ప్రాంతంలో ఉండేటటువంటి జిల్లాలో ఉండేటటువంటి విద్యార్థులే కాకుండా చుట్టుముట్టు ఉన్నటువంటి మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల ఈ ప్రాంతంలో నుండి కూడా విద్యార్థులు ఆ సైన్స్ సెంటర్ విజిటింగ్ వచ్చి అక్కడ మరి పిల్లలలో ఉండేటటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానమే కాకుండా ముఖ్యంగా మా టీచర్లను కూడా మేము ట్రైన్ చేస్తున్నాం సార్. ఇక్కడ నుండి సుమారు 200 మంది ఇదే గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 200 మంది టీచర్లను కుప్పం పంపించి టీఏడీతో మొత్తం ఇక్కడ బస్సులు పిల్లలు టీచర్లను తీసుకుపోయి కుప్పంలో 5 రోజుల నుంచి అక్కడ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పెరిమెంట్ టీచర్లు కూడా ట్రైనింగ్ నేర్చుకొని వచ్చి ఒక 5,000 కిట్లతో మన స్కూళ్ళలో ఇలా పాఠాలు బోధిస్తున్నారు. నిజంగా అక్కడ ఉన్న టీచర్లు ఇక్కడ లేరు కానీ వాళ్ళు అక్కడ పోయొచ్చిన తర్వాత ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే సార్ నేను మళ్ళీ స్టూడెంట్ అయినా ఇవాళ నేను చదువుకున్నప్పుడు ఈ టెక్నాలజీ లేదు కానీ కుప్పంలో నేను నేర్చుకుని వచ్చి ఇలా ధైర్యంగా పోయి క్లాస్ చెప్తున్నా అనే కాన్ఫిడెన్స్ ఇచ్చినటువంటి వ్యవస్థ అగస్త్య ఇంటర్నేషనల్. ఆ వ్యవస్థలో మన ఫౌండర్ మినిస్టర్. కాబట్టి అలాంటిది కామారెడ్డి జిల్లాలో మరి మధ్యకుంటలో కనుక ఉన్నట్లయితే ఈ ప్రాంతంలో ఉండేటటువంటి టీచర్లు అదేవిధంగా స్టూడెంట్స్ అందరూ కూడా మరి మంచి పురోభివృద్ధికి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి ఉన్నటువంటి ఎలాంటి ఇబ్బందులైనా సరే సార్ మా గౌరవ కలెక్టర్ గారి ద్వారా కావచ్చు, మా పెద్దలు మోహన్ రెడ్డి అన్న అదేవిధంగా మా రాజిరెడ్డి గారు ఇట్లా వీళ్ళందరి సహకారంతో ఆ దానికి ఉన్నటువంటి అడ్డంకులను తొలగించి అంటే ఎంత వీలైతే అంత తొందరగా మరి అక్కడ సైన్స్ సెంటర్ ఏర్పాటు చేసే విధంగా వీళ్ళు చర్యలు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నారు. దానికి మా విద్యాశాఖ మేము ఎప్పుడు మీకు వెంటనే ఉంటాం. ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని కామారెడ్డి జిల్లా ఇప్పుడే వాస్తవంగా తెలంగాణలోనే ఒక ప్రత్యేక గుర్తింపు కలిగినటువంటి జిల్లాగా ఉంది సార్. ఇక్కడ నుండి సైన్స్ లో ఇంటర్నేషనల్ లెవెల్ పిల్లలు ఎక్స్పీరియన్స్ తీసుకుపోయి మంచి ఇంటర్నేషనల్ గుర్తింపు తీసుకొస్తున్నటువంటి జిల్లాగా మనకు ఒక మంచి ప్రత్యేకమైనటువంటి పేరు ఉంది. ఒకవేళ సైన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తే అసలు ఇంకా అంతర్జాతీయ స్థాయిలో ఈ కామారెడ్డి జిల్లాలో ఉంచే విధంగా మేమంతా ప్రయత్నం చేస్తామని మరొకసారి మీకు తెలియజేసుకుంటూ మరి మీ అందరి ద్వారా ఈ పిల్లల యొక్క ఆశీస్సులు మేము మీ యొక్క వారికి మంచి ఆశీస్సులు ఇవ్వాలని మిమ్మల్ని అభ్యర్థిస్తూ మరి కామారెడ్డి జిల్లాను మరి పురోభివృద్ధిలో ఉంచడానికి ఇంకా సేవ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి కార్యక్రమాన్ని నాకు ఈ అవకాశం కల్పించి ముఖ్యంగా ఈ చెస్ నెట్వర్క్ లో భాగం చేసి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్ వరకు ఈ గేమ్ తీసుకుపోయి దాన్ని విజయవంతంగా నిర్వహిద్దాం. మరి ముఖ్యంగా మా టీచర్లను అభ్యర్థి చేసేది ఏంటంటే సార్ ఇది మన క్లాస్ రూమ్లో
మనం చెస్ బోర్డ్ తీసుకొని పోయి మళ్ళీ దాన్ని తీసుకుపోయి ఎక్కడో అక్కడ పెట్టకుండా పిల్లలను ఆడిపించే ప్రయత్నం చేద్దాం. సో పిల్లలకు గేమ్ నేర్పిద్దాం, మనం నేర్చుకుందాం, పిల్లలకు కూడా గేమ్ నేర్పిద్దాం. ఒక్కసారి దానికి అలవాటు పడితే వాళ్ళు ఇక అది ఎట్లా అంటే ఒక మా పీఈటీ సోదరులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళకు కూడా దీన్ని ఇన్వాల్వ్ చేసి ఖచ్చితంగా దాన్ని మూలకు పెట్టకుండా అది ఇంప్లిమెంట్ అయ్యే విధంగా మనకు లంచ్ బ్రేక్లో కావచ్చు, లేదా ఫ్రీగా టైం ఉన్నటువంటి ఎప్పుడు ఫ్రీ దొరుకుతారు, అవసరమైతే ఇంటికి కూడా ఇవ్వాలి సార్. ఇంటికి కూడా ఇచ్చినట్లయితే పిల్లలు అక్కడ ఇంటికాడ ఆడుకుంటారు. ఆ పిల్లలతో మన తల్లిదండ్రులు కావచ్చు, ఇంకా యూత్ కావచ్చు, వాళ్ళంతా కూడా నేను ఆడాలి. అందరూ ఆడటం ఏంటంటే ఈ సెల్ ఫోన్లకు కొంతమంది దూరం ఉంటారు. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే పేషెన్స్ పెరుగుతుంది. ఒక గేమ్ మీద చూస్తున్నప్పుడు పేషెన్స్ కూడా పెరుగుతుంది. ఇట్లా ఎన్నో మనకు తెలియకుండానే మన శరీరంలో ఎన్నో మార్పులు వచ్చి మన నాలెడ్జ్ ఇంప్రూవ్ కావడానికి ఇది ఒక మంచి బెస్ట్ టూల్. కాబట్టి దీన్ని అందరం మరి ఆడి మనలో ఉన్నటువంటి మంచి పరివర్తనను తెచ్చుకొచ్చే విధంగా అందరం ప్రయత్నం చేద్దామని, ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో మన మండలంలో ఉన్నటువంటి స్కూళ్ళ మధ్యలో పోటీలు పెట్టి తర్వాత జిల్లా స్థాయి, తర్వాత రాష్ట్ర స్థాయి కూడా తీసుకుపోయి ఇంటర్నేషనల్ లెవెల్లో ఇక్కడ పిల్లలు ఎదిగే విధంగా ఇంతకుముందు మా కోచ్ సార్ చెప్పారు. సార్ కూడా దోమకొండ ప్రాంతం నుండే వచ్చింది. మరి అంటే ఇక్కడ మన దగ్గర ఎన్నో రకాల కళలు, కళాకారులు ఎంతో మంది ఉన్నారు, క్రీడాకారులు. కాబట్టి ఇలాంటి వారిని ప్రోత్సహించే విధంగా మీ యొక్క సహాయ సహకారాలు కూడా ఉండాలని అభ్యర్థిస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటాను. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాకంటే ముందు మా నితిన్ దేశాయ్ గారు వారు కూడా సేవలు నిజంగా ఆకాశాన్ని చాలా సందర్భాల్లో తీసుకోవడం జరిగింది. సో రేపు మనం రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్ నిర్వహించబోతున్నాం కామారెడ్డి జిల్లాలో ఈసారి. సో స్టేజ్ లెవెల్ సార్, దాంట్లో కూడా 2000 మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తారు అన్ని జిల్లాల నుండి. వారికి 3 రోజులు మనం కామారెడ్డి జిల్లా ఆతిథ్యం ఇస్తున్నాం. దాంట్లో ముఖ్యంగా వారి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్తో పాటు హాస్టల్లో వాళ్ళని అకామిడేట్ చేస్తూ వింటర్ సీజన్ కాబట్టి వేడి నీళ్ళు ఇవ్వాలి, అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి దాంట్లో కూడా మీ యొక్క సహాయ సహకారాలు, సలహాలు, సూచనలు ఉండాలని మిమ్మల్ని అభ్యర్థిస్తూ మరి మా నితిన్ దేశాయ్ గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. బాగలేదు, ఐ కెనాట్ స్పీక్ గుడ్ తెలుగు. అర్థమవుతుంది, గ్రామర్ అటు ఇటు అవుతాయి. సో ఎక్స్క్యూజ్ మీ ఫర్ దాట్. I don't want to take much time, and I would like to thank Raju Reddy garu and DO sir and all the dignitaries here, DSO sir and all the dignitaries here. I don't want to tell much about it. Agastya believes in action, so we'll do a small activity. Ready Unara? Small activity. Yes is very low. Yes. Yeah. Okay. So it's a very simple activity. Am I audible? Yeah. Chala simple activity idi. When I say 1, 2, 3, you have to just clap once. Okay? Very simple activity. 1, 2, 3. Very nice. Okay. 1. Indoor sari chetta. Okay. 1, 2. I said only 2. So what happened? Why did we clap? We were supposed to clap. Manam 1, 2, 3 annappudu we were supposed to clap, right? But when I said 2, all of us clapped. Why? Anybody there? Enduku manam clap chesamu? Why? What happened? What happened? ఏమైంది? ఎందుకు మనం 2 అన్నప్పుడు క్లాప్ చేశాం? ఇస్ మై తెలుగు. ఫస్ట్ మీరు క్లాప్ చేసినందుకు మిమ్మల్ని చూసి అందరూ క్లాప్ చేస్తారు. హూ ఇస్ స్పీకింగ్? సారీ. ఫస్ట్ మీరు క్లాప్ చేయడం వల్ల అందరూ క్లాప్ చేశారు. 2 అంటే మీరు క్లాప్ చేశారు. దట్స్ ఏ వండర్ఫుల్. సో మనకి ఒక లెసన్ ఉంది విత్ దిస్ యాక్టివిటీ. ఫర్ చిల్డ్రన్ దేర్ ఇస్ వన్ లెసన్, ఫర్ elderly children there is another lesson. Yeah, for elderly children, the younger children will observe us. Manaki observe chestam, the way we behave, the way we conduct ourselves,
That's what kids observe. The lesson for the kids is we need to be very, very observant. That's what Agastya does. ఈ స్పోర్ట్ అవ్వచ్చు, మన స్టడీస్ అవ్వచ్చు, మన ఎక్స్పెరిమెంట్స్ కావచ్చు, మన లైఫ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, హౌ కెన్ వీ బీ రియలీ మోర్ అబ్జర్వెంట్? అబ్జర్వెంట్ పరిశీలన. How can we be more observant? Right? When we observe more, we ask more questions. Rendu nai, looking and observing. Same or different? Looking ante it is there, but we don't give much attention to it. Observing ante manamu attention istam. Then we start questioning. Are ela avutundi? Em cheddaamu? Why does it happen like this? Can we do something? So that's what Agastya does, right? The simple mantra of Agastya is to spread the experience of what we call it as the aha and haha. What is that? Aha and haha. Can we repeat that on the count of 3? 1, 2, 3. Aha, haha. Very nice. The children do it very well. Elderly children are a little shy. Yeah, it's okay. It's okay. Yeah. See, ante observation. Mana ashcharyam. If we see something very different, there is a ashcharyam. And on the Indian languages lo, ashcharyam ki ani, there is an expression, right? Pardon for my Telugu. Yeah, I'm trying to pick the words. Yeah, sorry. So first one is second one is aha. Aha ante manamu నేర్చుకుంటాం ఎలా అవుతుంది, why does it happen like this? So if we find the answers by ourselves, that becomes the second very important piece of learning. That's the aha moment, right? First is second is aha, third is haha. Haha is more fun, joy in whatever we do, right? So that's what Agastya is all about, and we work with children. మనము క్లోజ్ టు 30 lakh చిల్డ్రన్తో 24 స్టేట్స్లో వర్క్ చేస్తాం విత్ సైన్స్ యాజ్ వన్ ఆఫ్ ద మీన్స్. ఇకాలజీ, ఆర్ట్స్, థియేటర్, రోబోటిక్స్, రైట్? సో ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ మన మెయిన్ ఫోకస్. With government school children, that's what we do. And we have a large campus, as sir was telling, DSO sir was telling. And we are grateful to Rajiv Reddy Garu for getting us here to Kamareddy and supporting us, and we'll be grateful to the education department, DO sir and DSO sir and everybody here, and we look forward to come here to learn from you. The smile on your face and the glitter in your eyes, the brightness in your eyes motivates us. Yeah, so we would be happy to come here and be part of the growth journey of Kamareddy. Yeah, dhanyawad, namaskar. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా డీసీబీ సెక్రటరీ శ్రీ లింగం గారిని ఆహ్వానిస్తున్నాం. వేదిక పైనటువంటి పెద్దలు పిఓ గారు, రాజేది గారు, వేదిక పైనటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి పెద్దలు, ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు కూడా నమస్మాంజలి. మరి రాజిరెడ్డి గారు అంటే అందరికీ ముఖం పరిచయం లేదు, కానీ పేరు అందరికీ పరిచయం ఉన్నటువంటిది మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో. వారి సేవలు గత 2 దశాబ్దాలుగా 2 రాష్ట్రాలు కూడా అగస్త్య ఫౌండేషన్ ద్వారా మనం వింటున్నాం. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో చాలా కాలంగా అగస్త్య ఫౌండేషన్ సర్వీసెస్ మరి మన ప్రభుత్వ పాఠశాలకు అద్భుతంగా, ఈ మధ్య కాలంలో అగస్త్య ఫౌండేషన్ వచ్చిన తర్వాత మరి సైన్స్లో మన ప్రభుత్వ బడులు ఎంత హాయిగా ఉన్నతంగా ఎదుగుతున్నటువంటి విధానం అనేది మనందరికీ పరిచయం. మరి అలాంటి సేవలు అందిస్తున్నటువంటి అగస్త్య ఫౌండేషన్ వారు, రాజరెడ్డి వారు, మరి ఇప్పుడు చెస్ నెట్వర్క్ అని
ఇంకొక సర్వీస్ మన ముందుకు మన పాఠశాలలకు తీసుకురావడం నిజంగా అభినందనలు తెలియజేస్తున్నాను రాజేష్ గారికి. నిజంగా వారి సేవలు ముఖ్యంగా పాఠశాల స్థాయి ప్రభుత్వ పాఠశాలకు అద్భుతంగా అందుతున్నాయి. మరి సోషల్ నెట్వర్క్ ద్వారా ప్రభావితమైనటువంటి పిల్లలందరూ కూడా సమయాన్ని వృధా చేస్తూ అనవసరమైనటువంటి అలవాట్లకు లోనవుతున్నటువంటి సందర్భంలో ఈ టైంలో ఒక చక్కటి అలవాటును, ఒక మానసిక పరిణతికి సంబంధించినటువంటి ఒక ఆటను మనకు పెంపొందించడానికి, మన బడిలో పెంపొందించడానికి చక్కటి కార్యక్రమంతో రావడం అనేది నిజంగా చాలా సంతోషదాయకం. మరి ఇంత చక్కగా 20 మంది పిల్లలకి ఒక బోర్డు చొప్పున మనకు సప్లై చేస్తున్నటువంటి సందర్భంలో మరి మన పిల్లలందరూ కూడా ఈ యాక్టివిటీలో చురుకుగా పాల్గొనే వైపు, అందరూ ఈ ఆటకి సమయాన్ని వెచ్చించే వైపు మనం సన్నద్ధతమై మన పీడీల ద్వారా మరి ఉపాధ్యాయులందరూ కూడా దీని కొరకు, విద్యార్థుల కొరకు సమయాన్ని వెచ్చించి పిల్లలు ఆడడానికి, పిల్లలతో మనం ఆడడానికి, మరి కేవలం బోర్డు పైన కాకుండా ఈ మధ్య కాలంలో ఆన్లైన్లో కూడా చెస్ అనేది మనకు అవైలబుల్ ఉంది కనుక ఎక్కువ సమయాన్ని మనం పిల్లలు చెస్ ఆడడానికి కేటాయించే వైపు కూడా మనం దీన్ని అవకాశంగా మలుచుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మన విద్యాశాఖ పక్షాన రాజరెడ్డి గారికి మరి ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సో మనకి ఈ చెస్ నెట్వర్క్ ద్వారా మన తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ఏ విధంగా సర్వీసెస్ ఇవ్వబోతున్నాం, మరి దీని యొక్క ఉద్దేశము, లక్ష్యాలు ఏంటి అనేది చెస్ నెట్వర్క్ తెలంగాణ జనరల్ సెక్రటరీ హరిబాబు గారిని మాట్లాడాల్సింది ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. వేదికను అలంకరించిన రాజు గారు, లింగం గారు, డిసిపి సెక్రటరీ, సిద్ధిరామ్ గారు, డిఎస్ఓ, రాజారెడ్డి గారు, కాకతీయ శాండ్ బాక్స్ ఫౌండర్, సిఆర్ అట్లాంటిక్ ఫౌండర్, ఒక ఎంటర్ప్రెన్యూర్, మళ్ళీ యాంజల్ ఇన్వెస్టర్ అండ్ సోషల్ ఎంటర్ప్రెన్యూర్ రాజారెడ్డి గారు, నితిన్ గారు, అగస్త్య ఫౌండేషన్, సుధాకర్ గారు, తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ ప్రిన్సిపల్, రవి కంది గారు, చెస్ నెట్వర్క్ అడ్వైజర్, ఈ ఫీల్డ్లో కోర్ కాంపిటెన్సీ ఉన్న అడ్వైజర్, ఇంటర్నేషనల్ చెస్ కోచ్, ఈ సభకు వచ్చిన స్కూల్ స్టాఫ్, హెచ్ఎంస్ కానీ స్కూల్ స్టాఫ్ కానీ, మరి ఇంత సౌత్ వాలంటీర్స్, వీళ్ళందరికీ చెస్ నెట్వర్క్ తరఫున మా నమస్కారాలు. మరి ఒక 84 స్కూల్ నుంచి వచ్చిన పిల్లలందరికీ మా అందరి తరఫున శుభాశీస్సులు, వాళ్ళకు అభినందనలు కూడా చెప్తున్నాము. నా స్వీయ పరిచయం, నా పేరు హరిబాబు శ్రీరామరావు. నేను చెస్ నెట్వర్క్కి వాలంటీర్గా పనిచేస్తూ ఈ ఎడ్యుకేషన్, చైల్డ్ ఎంపవర్మెంట్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఎంచుకొని పనిచేస్తున్నాను. చెస్ నెట్వర్క్ ఎట్లా వచ్చింది, దాని కొంత కాంటెక్స్ట్, మా ఫ్రెండ్స్ గ్రూప్ ఏంటి, 2 నిమిషాలు మేము స్పెండ్ చేస్తాము. ఇది 2 నెలల క్రితము, 3 నెలల క్రితము, సంవత్సరం క్రితం వచ్చిన ఇనిషియేటివ్ కాదు. ఒక 15-20 సంవత్సరాల నుంచి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మేము మా ఫ్రెండ్స్ గ్రూప్ పనిచేస్తామండి. మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ, స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కానీ, స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళందరూ, టీచర్స్, ఈఓస్ వాళ్ళందరూ
వాళ్ళకి ఇచ్చిన పరిమితుల్లో చిల్డ్రన్ కోసం, పిల్లల కోసం పనిచేస్తున్నారు. ఫ్రమ్ సివిల్ సొసైటీ ఎన్జిఓస్ స్థాపించే మేము వాళ్ళకి హెల్పింగ్గా గత 20 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో చిల్డ్రన్స్ ఎంపవర్మెంట్ కింద, యూత్ ఎంపవర్మెంట్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కింద పనిచేస్తున్నాము. మాదొక ఫ్రెండ్స్ నెట్వర్క్. దీనికి జియోగ్రఫీ బౌండరీస్ ఏం లేవు. లైక్ మైండెడ్ పీపుల్ అంతా ఫామ్ అయ్యి ఇండియా నుంచి, యుఎస్ నుంచి, కెనడా నుంచి, అన్ని రకాల దేశాల నుంచి ఊళ్ళో ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి చదువుకొని ఉపాధి చేసుకొని రకరకాల ఫీల్డ్లలో సెటిల్ అయ్యి వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, లాయర్లు కావచ్చు, అకాడమిషియన్స్ కావచ్చు, రీసెర్చ్ కావచ్చు, బిజినెస్ పర్సన్స్ కావచ్చు, వీళ్ళంతా పిల్లల కోసం నెక్స్ట్ భవిష్యత్తు కోసం ఏం చేద్దామని ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మేము పనిచేస్తున్నాము. ఒక 15 సంవత్సరాల క్రితం మాకున్న ఛాలెంజెస్ కాంటెక్స్ట్ వేరే ఉంది. అప్పుడు మెయిన్గా పిల్లలకు నాలెడ్జ్ గ్యాప్స్ అనేది ఉండేది. పిల్లలకు నాలెడ్జ్ లేకపోవడం, వాళ్ళు చాలా ఇన్నసెంట్గా ఉండడం, కాంపిటీషన్స్లో వెనుకబడి కూడా ఉండడం, ఈ జాబ్ మార్కెట్కి వాళ్ళు రెడీగా లేకపోవడం ఉండడం అనేది ఒక 15 సంవత్సరాల క్రితం ఉన్న కాంటెక్స్ట్. సో దాని సందర్భంగా మేము ఈ రెగ్యులర్ అకాడమిక్ కోర్సెస్తో పాటు ఉన్న 6 సబ్జెక్ట్స్తో పాటు అడిషనల్ మెటీరియల్ ఇస్తే వాటికి కాంపిటీషన్స్ రెడీ అవుతారు, వాళ్ళ నాలెడ్జ్ ఎన్హాన్స్ అవుతుంది అనే ఉద్దేశంతో మేము రీడింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన 5 సంవత్సరాల క్రితం రూరల్ లైబ్రరీ ఫౌండేషన్ అనే ప్లాట్ఫామ్ స్థాపించి మేము తెలంగాణ అన్ని డిస్ట్రిక్ట్స్లో పనిచేయడం స్టార్ట్ చేశాము. మా ఫ్రెండ్స్ అందరూ దాన్ని కంట్రిబ్యూట్ చేశారు. 1, 2, 3 అనుకుంటూ 15 సంవత్సరాలు కనీసం ఒక 150 లైబ్రరీస్ మేము తెలంగాణ డిస్ట్రిక్ట్స్లో ఎస్టాబ్లిష్ చేసి పనిచేసాము. అంటే సార్ కూడా మెన్షన్ చేసి శ్రీరామ్ గారు. అయితే ఇది మెయిన్గా అడిషనల్ రీడింగ్ మెటీరియల్ పిల్లలకి ఇవ్వడం, ఒక డిసిప్లిన్ ఇంపార్ట్ చేయడం, నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడం, కాంపిటీషన్స్ రెడీ కావడం అనేది మా ముఖ్య ఉద్దేశాలు. మేము సింపుల్గా లైబ్రరీ బుక్స్ ఇవ్వడము రావడం కాకుండా వాళ్ళని కంటిన్యూస్గా మానిటర్ చేయడం, మంత్లీ మ్యాగజైన్స్ ఇవ్వడము, వాళ్ళతో ఎంకరేజ్ చేయడం, ఇటువంటి పరిస్థితుల్లో మేము నడుచుకుంటూ వచ్చాము. కాలక్రమేణా కోవిడ్ అనేది ఒక 2 సంవత్సరాలు కోవిడ్ టైంలో మేము అనుకుంటాము మాకు సెల్ఫ్ డిస్కవరీకి ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఒక 2 సంవత్సరాల పాజ్ వచ్చింది ఆపరేషన్స్. మేము పిల్లల్నితో ఇంటరాక్షన్ చేయలేము, స్కూల్స్కి వెళ్ళలేము, స్టాఫ్తో మాట్లాడలేము, ఆపరేషన్స్ చాలా అయిపోయింది. అప్పుడు మేము మళ్ళీ ఏం చేద్దాం, నెక్స్ట్ ఏం చేద్దామని ఆలోచించుకుంటూ వేదమథనం చేస్తున్నాం అన్నమాట. ఒకటి మేము గమనించింది ఏంటంటే పిల్లల్ని ఫోర్స్ఫుల్గా చదివించడం, సబ్జెక్ట్స్ చదివించడం, ఎక్స్ట్రా మెటీరియల్స్ చదివించడం అనేది వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ అనిపించలేదు. దీనికి ఒక యాక్టివిటీ కింద జోడు చేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పేసి మేము ఏ యాక్టివిటీ చేయాలి అని మేము ఆలోచిస్తూ వస్తున్నాం. ఇది ఒక్క స్కూల్ 2 స్కూల్ కాదు, తెలంగాణ అన్ని స్కూల్స్, లక్షల మంది పిల్లలు, వాళ్ళందరినీ ఎట్లా అప్రోచ్ కావాలి. సో దీంట్లో ఒక స్పోర్టింగ్ యాక్టివిటీ మేము రీసెర్చ్ చేస్తున్న టైంలో మనకు రెండు విషయాలు ఇన్స్పిరేషన్గా కనిపించాయి. ఒకటి, కేరళలో మోడల్ స్కూల్స్, మోడల్ విలేజెస్ ఉన్నాయి. మోడల్ విలేజెస్ ఒకటి క్యారమ్ స్పెషల్ విలేజ్, ఒకటేమో చెస్ స్పెషల్ విలేజ్. 2 ఇండోర్ గేమ్స్ని అడాప్ట్ చేసుకుని 10-15 సంవత్సరాల క్రితంలో 2 ఒక ఇండోర్ గేమ్ యాక్టివిటీ అనేది ఇంపార్ట్ చేసుకుని ఆ విలేజ్లో ఉన్న ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, కమ్యూనికేషన్ గ్యాప్స్ కానీ, జనరల్ ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళు దగ్గర కూర్చొని ఈ యాక్టివిటీస్ ద్వారా ఒక బైండింగ్ ఎఫెక్ట్ అనేది వచ్చింది. వాళ్ళ ఊరు ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళు సాల్వ్ చేసుకోవడం, వాళ్ళకు అడిక్షన్స్ అన్ని సాల్వ్ చేసుకోవడం అనేది ఒక కేస్ స్టడీ లాగా మనం గమనించాము. అది మేము చదివాము. అది ఒక ఇన్స్పిరేషన్. సెకండ్ ఇన్స్పిరేషన్, మన ఆల్రెడీ తెలంగాణలోనే ఉన్న మీలాగా చదువుతున్న పిల్లలు, ఒక అకాంప్లిష్ కిడ్స్ని మనం మోడల్స్గా మేము ఉపయోగించుకుంటామని చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఆలోచించారు, అర్జున్ ఇరిగేసి స్కూల్ స్టూడెంట్ ఫ్రమ్ వరంగల్ బాయ్. లాస్ట్ ఇయర్ అతను వరల్డ్ నెంబర్ 4 అండర్ 19 నేషనల్ ఛాంపియన్. అదే వరంగల్ నుంచి సర్వేల ఒక అమ్మాయి స్కూల్ స్టూడెంటే, ఆమె నేషనల్ కాంపిటీషన్స్కి వెళ్ళింది. ఇంకొక అబ్బాయి రిత్విక్ సాయి ఒక అబ్బాయి, అతను కూడా స్కూల్ స్టూడెంటే, నేషనల్కి వెళ్ళాడు. అంటే అవేర్నెస్ వస్తుంది, ఫ్యామిలీ సపోర్ట్ వస్తేనే వాళ్ళు ఆ లెవెల్కి వెళ్ళిపోతే
యాక్టివిటీ ఏం చేద్దాం. దీంట్లో మనకు లో కాస్ట్ ఉండాలి, మోస్ట్ ఎఫెక్టివ్ ఉండాలి, ఈజీలీ స్కేలబుల్ ఉండాలి. అన్ని ఉద్దేశాలు అన్ని స్టడీ చేసి ఈవెన్ అవుట్డోర్ గేమ్స్ కూడా మేము ఎక్స్ప్లోర్ చేసాం. సో తర్వాత దీంట్లో మాకేమనిపించిందంటే కోవిడ్ తర్వాత ఒక 17 inches by 17 inches 64 squares with just 2 colors ఒక మ్యాట్ అనేది మళ్ళీ పిల్లల్లో మేము రీఇంట్రడ్యూస్ చేస్తే, మేము కొత్తగా చేసేది కాదు, పిల్లల్లో రీఇంట్రడ్యూస్ చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైఫ్ చేంజర్ ఫర్ దెమ్ అనే ఒక కాన్ఫిడెన్స్ మాకు వచ్చేసింది. దట్ ఈస్ చెస్. చెస్ అనేది 2 విధాలు, ఒకటేమో లైఫ్ కోచ్ లాగా పనిచేస్తుంది, రెండోదేమో పర్సనల్ డెవలప్మెంట్ పనిచేస్తుంది. అని చెస్ని మేము లాస్ట్ 1 year నుంచి స్టార్ట్ ఇంట్రొడ్యూసింగ్ కిడ్స్. పిల్లలందరూ వింటున్నారు కదా, పిల్లలు సైలెంట్గా ఉండండి. నేను కొన్ని క్వశ్చన్స్ చేస్తున్నా ఇప్పుడు పిల్లలకి నేను క్వశ్చన్స్ చేస్తున్నా, వింటున్నారా?